వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. మరక్కడ మంత్రిగా ఉన్న వాళ్ళ అధికారులపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు కొడాలి నానిపై ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గుడివాడ నియోజకవర్గం నుంచి అధికారులపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయితే సీట్లో ఉంది మా జగనే కదా, ఏం చేసినా పర్లేదులే, ఎట్లా రెచ్చిపోయినా పర్లేదులే అంటూ అప్పట్లో ఈయన మంచి స్వైర విహారమే చేశారు. మరి ఇప్పుడు ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకెందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలే కానీ మంత్రులే కానీ పలుసార్లు జైలుకి వెళ్ళొచ్చారు. వీళ్ళల్లో మిగిలిపోయిందల్లా ఎవరిని చూస్తే కొడాలి నాని ఉన్నారు, రోజా కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఫోకస్ అంతా కొడాలి నానిపైనే కేంద్రీకరించారు. ఇప్పటి వరకు ఆయన ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలతో యాక్టివ్గా ఉండలేకపోయారు. తిప్పి మళ్ళీ ఇప్పుడు జగన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒకవేళ విచారణకి గనక టీడీపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అదే గనక జరిగితే కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిసినట్లే. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి కూటమి పార్టీ శ్రేణులు. ఎట్టకేలకు కొడాలి నానిపై విచారణ ప్రారంభం కాబోతూ ఉండటంతో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంటాయని అంతా అంచనా. అయితే 2019లో చూస్తే అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ. జగన్ తనకు తొలి క్యాబినెట్లోనే కొడాలి నానికి ఒక అవకాశం ఇచ్చారు. మరి ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు. అందులో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో సైతం వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం చేశారు. అప్పుడు గుడివాడ ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ భారీ అవకతవకలకు పాల్పడ్డారు ఇందులో అని. మరి ఈ విషయంలో కొడాలి నాని రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేశారంటూ అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. ఇక కొంతమంది ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ పై కూడా ఫిర్యాదులు చేశారు. కాకపోతే అప్పట్లో వైసీపీ జగన్ మాత్రం ఆ ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉండటం వల్ల వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది అసలు పెద్ద విషయంగానే చూడలేదు. అయితే సేమ్ అప్పటి ఫిర్యాదులు ఎప్పటికీ ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని ప్రత్యేక అధికారి రమేష్పై విచారణ చేపడదామని చూస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఒక్క విచారణే కాదు, ఈ విషయంలో కొడాలి నాని నుంచి ఎదురైన రాజకీయ సిఫార్సులపై కూడా దర్యాప్తు చేద్దామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై ఇప్పటికే వరుసగా కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్ట్ అయ్యి వెళ్ళొచ్చారు కూడా. ఇప్పుడు ఆ వంతు కొడాలి నాని వరకు ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూశారు. అసలు కొడాలి నానిని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఆయన్ని ఎందుకు పట్టించుకోవటం మానేశారు. ఆయనపై చాలానే కేసులు ఉన్నాయని టీడీపీ నేతల నుంచి ఏంటి బయట జనాల నుంచి కూడా చాలా విషయాలే వచ్చాయి. అయితే కేసులతో ఉక్కుపాదం మోపుతున్నారని భావిస్తున్న వేళ కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. ఆయన గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రికి వెళ్ళటం, అక్కడ బైపాస్ సర్జరీ ఇవన్నీ జరిగిపోయాయి. మరి చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి పరిమితం అయ్యారు. ఇటీవల మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయిపోయారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆయనపై పాత కేసులు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. అసలు మున్ముందు ఆయనపై గతంలో వ్యవహరించిన అనుచిత వైఖరిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చే ఛాన్స్ ఉంది. మరొక్క మాటలో చెప్పాలంటే ఆయన సన్నిహితుడు వల్లభనేని వంశీ మోహన్ తరహాలో కొడాలి నానికి సైతం ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కొడాలి నానిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.